Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. మనం మామిడి తండ్ర ఎలా చేయాలో చూసేద్దాం. బంగినపల్లి మామిడికాయని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. దాన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి ఇందాక ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని యాడ్ చేయండి. మీ మామిడికాయ తీపిని బట్టి పంచదార అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంచదార అంతా కరిగేదాకా మొత్తం తిప్పుతూ ఉండండి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి. చూస్తున్నారు కదా, పంచదార అనేది కరిగిపోతుంది. చూసారా, పంచదార కరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని లేదా గీ వేసుకొని ఇలాగా ప్లేట్ మొత్తానికి గ్రీజ్ చేయండి. ఇప్పుడు ఇందాక మామిడికాయ మిశ్రమాన్ని పక్కన పెట్టాం కదా, అది దీనిలో యాడ్ చేసి గరిటెతో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇది సమానంగా ఒత్తుకోండి, అప్పుడే మామిడి తాండ్ర ఈవెన్గా వస్తుంది. నీడలో అయితే 3 రోజులు ఎండబెట్టాలి, అదే ఎండలో అయితే 2 రోజులు ఎండబెట్టాలి. ఇది ఒక నెల పాటు నిలువ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గరిటెతో ఈ విధంగా ఒత్తుకోండి. 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మామిడి తాండ్ర చూసారా ఎంతో ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేసింది. చూసా పర్ఫెక్ట్గా తయారైందో. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా క్యూబ్స్ షేప్లో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో మామిడి తాండ్రని కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మామిడి తాండ్రని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.